ఈరోజు తెలంగాణ స్పెషల్ బోటి ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. శుభ్రంగా కడిగిన బోటిని 10 నిమిషాల పాటు ఉడికించి చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని శుభ్రంగా కడిగి వేరే గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులోకి నూనె వేసుకొని నూనె వేడెక్కాక బోటి ముక్కలు వేసి కలుపుకోవాలి. ఈలోగా బోటి ఫ్రైకి కావలసిన 2 చిన్న ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని అల్లం వెల్లుల్లిని ఈ విధంగా దంచుకొని పక్కన పెట్టుకుందాం. బోటి కాసేపు ఫ్రై అయినాక 2 బిర్యానీ ఆకులు, 4 యాలకులు, 8 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసి కలుపుకొని కాసేపు అయ్యాక ఇందులోకి కొంచెం పుదీనా, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుకొని అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకు, దంచి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు ముందే వేస్తే మాడిపోతాయి, అందుకని ఇప్పుడు వేస్తే మాడకుండా ఉండి బోటి ఫ్రై మంచి రుచి కూడా వస్తుంది. కాసేపు అయ్యాక ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల ధనియా పొడి వేసి కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన బోటి ఫ్రై రెడీ. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.